ప్రపంచ క్రికెట్లో దేశాల మధ్య సరిహద్దులు చెరిపేసి అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చిన టోర్నీ ఐపీఎల్. క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించే ఐపీఎల్లో పూటకో పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఏడాదికోసారి జరిగే ఐపీఎల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజాలు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ ఓ భారీ డీల్ వచ్చిందని సమాచారం. అయితే ఈ డీల్ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ ఈ డీల్ ఇచ్చినట్లు, అయితే ఆ డీల్ను తిరస్కరించడం సంచలనం రేపుతోంది. ఆ డీల్ను సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని కావ్య మారన్ ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ దేశానికి అద్భుతంగా సేవలు అందిస్తూనే అక్కడి లీగ్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. వాటితో పాటు మన దేశానికి చెందిన ఐపీఎల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కు వారిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమిన్స్ కెప్టెన్ గా, ట్రావిస్ హెడ్ బ్యాట్స్మెన్ గా అదరగొడుతున్నారు. అయితే పూర్తిగా తమకే సమయం కేటాయించాలని, ఇతర లీగ్ మ్యాచ్లు ఆడరాదని ఐపీఎల్ కు చెందిన ఓ ఫ్రాంచైజ్ భారీ డీల్ ఇచ్చిందట. ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్ విజేతలు హెడ్, కమిన్స్ అమెరికాకు చెందిన లీగ్ మ్యాచ్లలో లీగ్ క్రికెట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్ వారిద్దరూ ఆడుతున్నారు. వీటితో పాటు ఐపీఎల్ కు కూడా హెడ్, పాట్ కమిన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. SA20, ILD20 వంటి లీగ్లలో కూడా ఆడుతున్నారు. అటు ఆస్ట్రేలియా దేశానికి ఆడుతూ ఇటు ఇతర లీగ్ మ్యాచ్లు కూడా ఆడుతుండటంతో హెడ్, కమిన్స్ పై ఒత్తిడి పడుతుందని ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారిద్దరిని ఇతర లీగ్ మ్యాచ్ల నుంచి వైదొలగాలని కోరుతూ ఈ డీల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే హెడ్, కమిన్స్ కు ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీ 58 కోట్ల భారీ డీల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర లీగ్ల నుంచి వైదొలిగి పూర్తిగా తమ సొంత దేశం ఆస్ట్రేలియాతో పాటు ఐపీఎల్ కు సమయం కేటాయించాలని ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతుంది. అయితే ఈ డీల్ను ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇంత భారీ డీల్ను తిరస్కరించి వారు అన్నిట్లో ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఈ డీల్ ఇచ్చింది కావ్య మారన్ అని తెలుస్తుంది. అయితే కావ్య మారన్ కు వారిద్దరు షాక్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఐపీఎల్లో ట్రోఫీ గెలవడానికి సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీ వారిద్దరికి ఆ డీల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవం ఏమిటనేది ఇప్పుడో అప్పుడో బయటకు వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.